గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. లగచర్ల దాడి ఘటనలో కుట్ర ఉందన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ఫార్మా క్లస్టర్ ఏర్పాటుపై తిరగబడ్డ 16 మంది రైతులకు పోలీసులు సంకెళ్లు వేశారు. లగచర్లలో ఇల్లు జల్లెడపట్టి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేశారు. రేవంత్ అల్లుడి ఫార్మా కంపెనీ కోసమే బలవంతపు భూసేకరణ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఫార్మా క్లస్టర్ల పేరుతో రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మహారాష్ట్రకు మూటలు పంపడంలో రేవంత్ బిజీగా ఉన్నారని హరీష్ రావు విమర్శించారు. ధాన్యం లోడ్లు వదిలేసి నోట్ల లోడ్లు ఎత్తడంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పట్టాలు తప్పిన 11 బోగీలను భారీ క్రేన్లతో సహాయంతో తొలగిస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాల ముందు ప్రజలు బారులు తీరారు. రేవంత్ పాలనలో పోలీసులు రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలతో విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కు దగ్గర నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి గత 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అటు నరేందర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు, కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గణేష్ అడిగి తెలుసుకుందాం. గణేష్, చెప్పండి. గణేష్, చెప్పండి. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్. సాయిమాధవి, కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలకు తెరలేపడం జరిగింది. ఫార్మా కంపెనీల కోసం భూములను సేకరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్న గ్రామాల రైతులు కావచ్చు, ప్రజలందరూ కూడా పోరాటం సాగించడం జరుగుతుంది. ఎట్లయినా సరే భయాన్నో నయాన్నో భూములు గుంజుకోవాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం జరిగింది. ఇందులో భాగంగా మొన్న లగచెర్లలో జరిగిన సంఘటనకు సంబంధించి 16 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే వాకింగ్ చేస్తుండగా పరిగికి సంబంధించిన పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా రాజకీయాల్లో దీన్ని లాగడం జరుగుతుంది. ఫార్మాసిటీ కోసం ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా వద్ద 19 వేల ఎకరాలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మళ్ళా కొడంగల్లో 3,000 ఎకరాలు ఎందుకని చెప్పేసి కూడా రైతులందరూ ప్రశ్నించిన సందర్భం ఉంది. సో దీనికి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అలాగే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే మొదటి నుంచి కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉండడం జరుగుతుందో అట్లాంటి పరిశ్రమలు తీసుకురండి, కాలుష్య కార్యక్రమాలు
చేయాలన్న ఫార్మాసిటీ వద్దు అని చెప్పేసి కూడా 3 మండలాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆయన వెన్నుదన్నుగా ఉండడం జరిగింది. అందులో భాగంగానే గత నెలలో ఆయన పాదయాత్రను కూడా చేపడితే పోలీసులందరూ కూడా ఆయన కొత్తకోట పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. మొత్తంగా వారందరికీ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉన్న నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి కాబట్టి ఆయన భయపెట్టించుకోవచ్చు, భయాందోళనకు గురి చేస్తే తమ పని సాఫీగా సాగుతుందన్న ఉద్దేశం కొద్ది కూడా దీంట్లో మరి ఏ విధంగా అరెస్ట్ చేశారనేది మాత్రం ఇప్పటి వరకు తెలియదు. కానీ వాళ్ళు మాత్రం ఉదయం వాకింగ్ చేస్తున్న సందర్భంలో అరెస్ట్ చేసి కొడంగల్ ఏదైతే పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి ఏదైతే జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి కూడా కొడంగల్ కి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కావచ్చు, అలాగే ఎమ్మెల్యే సత్యేంద్ర రెడ్డి కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడే దీన్ని నిరసించడం జరుగుతుంది. ప్రజా పోరాటాలు కావచ్చు, ప్రజలకు వెన్నుదన్నుగా ఉన్న నాయకుడిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని కూడా వారు కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా 3 మండలాలకు సంబంధించిన ప్రజలే కాకుండా కొడంగల్ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, అలాగే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ నిరసిస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలో దహనం చేయాలని కూడా ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. మొత్తంగా ఈ ఇన్సిడెంట్ అంతా కూడా చూస్తుంటే ప్రభుత్వమే కక్షపూరితంగా ప్రజలను కావచ్చు, రైతులను కావచ్చు మభ్యపెట్టే విధంగా, అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు ఎవరైతే వారికి వెన్నుదన్నుగా ఉన్నారో వాళ్ళని భయపెట్టే విధంగా ప్రవర్తిస్తుంది అన్నదానికి ఇదే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మాధవి. రైట్ గణేష్, థ్యాంక్ యూ. రేవంత్ పాలనలో పోలీసులు రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలతో విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి గత 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అటు నరేందర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. కేబీఆర్ పార్క్ లో వాక్ చేస్తుండగా అరెస్ట్ చేసినటువంటి కొడంగల్ పోలీసులు కొడంగల్ వైపు తరలిస్తున్నారు. వచ్చినటువంటి పోలీసులు డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఇక్కడికి పంపడం జరిగింది. ఇప్పటికే ఈ అరెస్ట్ ను పూర్తిగా ఖండించినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా దీనిపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనను గాలి కొదిలేసి అరెస్టుల అక్రమ కేసులు ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష సాధింపు తీసుకోవటం సిగ్గుచేటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటూ కూడా ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు. పచ్చని పురాతన ఫార్మాసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజా పాలన అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆయన దుయ్యబట్టారు. నడి రాత్రి రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యం అంటూ కూడా ఆయన ఈ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణచివేయలేదని కూడా చెప్పుకొచ్చారు. మీ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు, ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతామంటూ కూడా పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ చేసినటువంటి దానికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు. రైతులను పట్నం నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి, లేదంటే మేము తీవ్ర స్థాయిలో దీనిపైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక పోలీసులు కనీసం ఈ కేసుకు సంబంధించి ఎట్లాంటి పూర్వాపరాలు వెతకకుండానే కేవలం ఆయనతో ఫోన్ సంభాషణ ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి సురేష్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన రైతుల తరఫున పోరాటం చేస్తున్నాడు. అంతేకాకుండా ఆయనకు కూడా 8 ఎకరాల భూమి ఉంది. ఆయన కలెక్టర్ కు సంబంధించినటువంటి అంశంలో చాలా సీరియస్ గా ఆయన డిస్కషన్ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా చాలా వీడియోస్ బయటకు వచ్చాయి. ఆయననే తీసుకెళ్లి ఆయన దాడి చేయించాలని చెప్తున్నటువంటి పోలీసులు, రైతులు అక్కడికి వచ్చినటువంటి రైతులు తీవ్ర స్థాయిలో దానిపైన మండిపడుతూ అక్కడ వారి పచ్చటి పొలాల్లో ఫార్మాసిటీని పెడుతున్నటువంటి నేపథ్యంలో తీవ్ర స్థాయిలో దీన్ని ఎండగడుతూ వచ్చినటువంటి కలెక్టర్ ను గేరవ్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు, రైతులు ఆగ్రహ ఆవేశాలతో ఊగిపోయి కలెక్టర్ కారుపై దాడి చేసినటువంటి సంఘటనకు సంబంధించి రైతులను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సురేష్ అనేటువంటి రైతులు, ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినంత మాత్రాన కేవలం ఒకే ఒక్క ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకొని దీనికి సంబంధించి
రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నరేందర్ రెడ్డిని సురేష్ ని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ కేసులు పెట్టినటువంటి పోలీసుల తీరుపైన బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 6 గంటల సమయంలో బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ దగ్గర వాకింగ్ చేస్తున్నటువంటి వ్యక్తిని 8 మంది కానిస్టేబుల్ అక్కడికి వచ్చి అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకుని కొడంగల్ వైపు తరలిస్తున్నారు. ఇక నరేందర్ రెడ్డికి సంబంధించి చాలా క్లియర్ గా ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో రెగ్యులర్ గా మాట్లాడుతున్నటువంటి దానికి సంబంధించి ఒకే రోజు 42 సార్లు మాట్లాడాడు, ఒకే రోజు 50 సార్లు మాట్లాడారంటూ లేనిపోని అపోహలు సృష్టించేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఆయన రెగ్యులర్ గా రోజుకు 2-3 సార్లు తన కార్యకర్తలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎవరు కూడా దాడి చేయాలని చెప్పరు. కేవలం వారికి ఉన్నటువంటి సమస్య చెప్తే విని దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ముందుకు వెళ్ళేటువంటి ప్రక్రియ ఉంటుంది. కానీ కేవలం ఫోన్ మాట్లాడాలనేటువంటి ఒకే ఒక్క ఇన్సిడెంట్ తో ఒకే ఒక సందర్భంతో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లడం మాత్రం తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు కూడా వన్ సైడ్ గా చేస్తూ ఐజీ నిన్న సత్యనారాయణ మాట్లాడుతూ దీనిపైన చాలా క్లియర్ గా మేము ముందుకు వెళ్తాం, ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పారు. కానీ దాంట్లో అనేక రకాల పార్టీలకు సంబంధించినటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రైతులు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మనం కొడంగల్లో చూసాం. ఒక మహిళ, కడుపుతో ఉన్నటువంటి మహిళ తన భర్తను ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో ఆ భర్తను లాక్కెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పేరుతో ఎంత అరాచకం జరుగుతుందో మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. పోలీసులు కూడా కేవలం వన్ సైడ్ గా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ చర్యలతో ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టడం, ప్రభుత్వాన్ని కొనసాగించడం సాధ్యం కాదు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఇప్పటికైనా పాలకులు గుర్తిస్తే, పోలీసులు గుర్తిస్తే బాగుంటుంది. కానీ దీన్నే అదునుగా భావించి పోలీసులు వన్ సైడ్ గా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి కావచ్చు, భవిష్యత్తులో ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడితే వారికి కూడా చర్యలు తప్పవనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి కొడంగల్ వైపు తరలిస్తున్నారు. కొడంగల్ కు తరలించి అక్కడ విచారిస్తారా, మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారనేటువంటిది మాత్రం మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సాయిమాధవి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. రేవంత్ పాలనలో పోలీసులు రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలతో విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి గత 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అటు నరేందర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ జెడ్పీటీసీ మహిపాల్ ముదిరాజు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుపై తిరగబడ్డ 16 మంది రైతులను ఇప్పటికే అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. వరుసగా బీఆర్ఎస్ నాయకులను అలాగే బీఆర్ఎస్ నేతలను కూడా కక్షపూరితంగా అరెస్టు చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు సార్ ఇదంతా? మేడం మేడం హలో మేడం సార్ చెప్పండి. ఈ రోజు మేడం కొడంగల్ నియోజకవర్గంలో శాంతియుతంగా ఉన్న కొడంగల్ని కక్షపూర్వకంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఫార్మా కంపెనీ తీసుకొచ్చి రైతులను భయభ్రాంతులను చేస్తున్నటువంటి రైతులకు మేము ప్రతిపక్షంగా మేము సానుభూతికంగా రైతులకు శాంతియుతంగా తెలుపుదామని మన పట్నం నరేందర్ రెడ్డి గారు కావచ్చు, మేము కావచ్చు, మా అధిష్టానం కేటీఆర్ అన్న కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, అందరం రైతులకు శాంతియుతంగా తెలుపుతుంటే ఈ రోజు మార్నింగ్ వాకింగ్ టైంలో వచ్చి ఆయనకు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారికి హెల్త్ బాలేదు. వాకింగ్ టైంలో వచ్చి అక్రమంగా మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది మేడం. అక్కడ లక్కచెర్ల గ్రామంలో వాస్తవంగా అయితే గత 3-4 నెలల నుంచి విషయం జరుగుతుంది మేడం. హలో చెప్పండి. విషయం జరుగుతుంది మేడం. జరుగుతున్న సమయంలో ఆ సురేష్ అనే వ్యక్తి మా ఎమ్మెల్యే గారికి ఓటు వేయలేదు, మా పార్టీకి ఓటు వేయలేదు, ఎంపీకి ఓటు వేయలేదు. ఆయననేమో టీఆర్ఎస్ నరేందర్ రెడ్డి అనుచరుడు అని అంటారు. 3 నెలల్లో అక్కడ ఉన్న షాడో ఎమ్మెల్యే అయినటువంటి తిరుపతి రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన బూత్ పదాలతో అక్కడ ఓట్లేసిన అదే దుత్యాల మండలం అయినటువంటి లక్కచెర్ల కావచ్చు, తండాలు ఈర్లపల్లి కావచ్చు, అక్కింపేట కావచ్చు, తోలేపల్లి కావచ్చు, వాళ్ళు మా దగ్గర ఫార్మా వద్దని తిరుపతి రెడ్డి దగ్గర పోతే అక్కడ ఉన్న కార్యకర్తలను బూత్ కాలుతుందంతా లంజోడుకంటూ అంటే గలీజు పదాలతో వాడి అక్కడ న్యాయం జరగలేదని అక్కడ ఉన్న రైతులు మా దగ్గరకు వచ్చారు. నరేందర్ రెడ్డి దగ్గరకు వస్తే సాల్వ్ అవుతుందనే ఉద్దేశంతో వస్తే ఈ రోజు ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది మేడం. ఆయన అనుచరుడు కాదు, ఏమి కాదు. ఎందుకంటే ఒక ముదిరాజు బీటీని పట్టుకొని ఇష్టం వచ్చినట్ల ఈ రెడ్డి రాజ్యంలో పరిగి ఎమ్మెల్యే అయినటువంటి రామ్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, పరిగి ఎమ్మెల్యే అయినటువంటి మనోహర్ రెడ్డి మాట్లాడతారు. వీళ్ళకి సిగ్గుచరం ఉండాలి మేడం. మాట్లాడే విధానం చూస్తే అక్కడ జరిగేది విషయం ఏంటి? సరే, అధికారుల మీద దాడి చేయడం తప్పు మేడం. ఓకే, హలో చెప్పండి మహిపాల్ గారు. అధికారుల మీద దాడి చేయడం మేము తప్పే అంటున్నాం మేడం. అక్కడ ఉన్న వీడియోలు ఫుటేజ్ చూడండి, ఎవరు చేసిరు. ఈ కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు కదా, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు కదా. పార్టీలకు అతీతంగా అక్కడ శాంతియుతంగా ఫార్మా వద్దు, మంచి కంపెనీ అని అంటేనే వాళ్ళ సొంత అల్లుడు అయినటువంటి రేవంత్ రెడ్డికి సొంత అల్లునికి కంపెనీ చుట్టూ చేసే విధంగా ఈ రోజు ఓటేసిన పాపానికి ఈ రోజు కొడంగల్ ప్రాంతాన్ని భయపాతులకు గురి చేయడం జరుగుతున్నది మేడం. సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ రేవంత్ రెడ్డి గారికి అధికారం ఉంది అని తిరుపతి రెడ్డి ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా 4 బండ్లలో వేసి తిరుపతి రెడ్డి కాన్స్టిట్యున్సీ తిరుగుకుంటూ ప్రోటోకాల్ లేకుండా ఇనాగ్రేషన్ చేసుకుంటూ సరే అభివృద్ధి చేయి మేము సహకరిస్తానని మా పార్టీకి బురద చల్లుతున్నారు మేడం. ఇక్కడ కేటీఆర్ అన్నది ఇది లేదు, మన హరీష్ అన్న గారిది గిట ఎటువంటి ప్రమేయం లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ న్యాయం జరుగుతుంది అని ఆ సురేష్ అబ్బాయి మా దగ్గరకు వస్తే ఒక 2 నెలల ముందు వచ్చింది మేడం. 2 నెలల ముందు వస్తే మేము శాంతియుతంగా మాట్లాడదామని చెప్పి సలహా ఇచ్చిరు తప్ప వీళ్ళ ప్రమేయం ఉండదు, పెద్దల ప్రమేయం ఉండదు అని అక్కడ ఉన్న కాంగ్రెస్ సన్నాసు నాయకులు ఇట్లా మాట్లాడడం జరిగితే మాకే సిగ్గుసేటు అనిపిస్తుంది మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. రేవంత్ పాలనలో పోలీసులు రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలతో విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి గత 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అటు నరేందర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.